అమ్మని పొప్పొంగల్ని ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే ఇష్టం లేని వాళ్ళైనా సరే ఇష్టంగా తింటారు. దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక బేషన్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. దానిలో ఒక గ్లాస్ పాలు 3 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకొని దానిలోనే 4-5 మిరియాలు కూడా వేసి స్టవ్ మీద పెట్టి దానిలో ముందే పాలు పోస్తాం కాబట్టి ఉప్పు అయితే వేసుకోకూడదు. అన్నం పొంగొచ్చిన తర్వాత మనకు కావాల్సినంత ఉప్పు అయితే వేసుకొని స్టవ్ సిమ్ లో పెట్టేసుకొని అన్నాన్ని మెత్తగా ఉడకనియాలి. ఇలా మెత్తగా ఉడికిన అన్నాన్ని పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద చిన్న బాండీ పెట్టుకొని నేను తీసుకున్న నెయ్యి ప్యాకెట్ ఈ పప్పొంగల్కి కరెక్ట్ గా సరిపోతుంది. సో నెయ్యి అంతా వేసిన తర్వాత సన్నగా తరిమి పెట్టుకున్న అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు, 2 స్పూన్స్ పెప్పర్ పొడి అయితే వేసి అది మగ్గిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పెసరపప్పు అన్నంలో కలిపితే పప్పొంగల్ అయితే రెడీ అవుతుంది. ఈ రెసిపీ వచ్చేసి నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఈ రెసిపీ అంటే మా బావకు చాలా ఇష్టం, అడిగి మరీ చేయించుకుంటారు. సమ్మర్ లో ఈ పప్పొంగలి ఒంటికి చలవ కూడా. నా వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.